నాన్ వెజ్ అంటే ముందుగా గుర్తొచ్చేవి చికెన్ ఐటమ్స్. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా చికెన్ నే ప్రిఫర్ చేస్తారు. అయితే చికెన్ వండేటప్పుడు శుభ్రతతో జాగ్రత్తలు పాటించుకుంటే వ్యాధులు తప్పవంటోంది ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ. చికెన్ ప్రేగులో కాంపైలోబాక్టర్, సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో రోగాలు తప్పవంటున్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా చనిపోయే వారి సంఖ్య ఏటేటా పెరుగుతుందంటోంది ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ. అయితే చికెన్ వండే ముందు నీటితో కడగకూడదంటున్నారు నిపుణులు. నీటిలో కడిగితే చికెన్ లో ఉండే కాంపైలో బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుందంటున్నారు. మాంసం విషపూరితం కాకుండా ఉండాలంటే చికెన్ నీటిలో కడగకుండా ఉప్పు, కారం దట్టించి బాగా ఉడకబెడితే బ్యాక్టీరియా చనిపోతుందంటున్నారు. కాంపైలో బ్యాక్టీరియా ఉన్న చికెన్ తింటే ఉదర సంబంధ వ్యాధులు, వాంతులు, విరోచనాలు వస్తాయంటున్నారు డాక్టర్లు. చికెన్ కడగకుండా క్లాత్ తో తుడిచి, ఉడికించి వేడివేడిగా ఉన్నప్పుడే తినాలంటున్నారు. చికెన్ కడిగిన నీరు ఇతర పాత్రలకు అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ చికెన్ యొక్క ప్యాకెట్ చుట్టూ ఇంకొక సరైన తగరపు కాగితం కానీ లేకపోతే ప్లాస్టిక్ కాగితం కానీ ఇందులో ర్యాప్ చేసినట్లయితే, జిప్ లాక్లో కానీ ర్యాప్ చేసినట్లయితే దీని యొక్క జ్యూసెస్ కింద వాటి కంటామినేట్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా దీన్ని కుక్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, కుకింగ్ వల్ల సరైన వేడిలో సరైన సమయం కానీ మనం తీసుకున్నట్లయితే దాన్ని విపరీతమైన వేడిలో అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ దగ్గర కనీసం 30 to 35 minutes కుక్ చేసినట్లయితే ఈ బ్యాక్టీరియా నాశనం అయ్యే అవకాశం ఉంది. కానీ తొందరలో ఏం చేస్తారంటే ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది బ్రాయిలర్ చికెన్ అనేసి వెంటనే తీసేస్తారు. సో చికెన్ రుచిని ఎంజాయ్ చేయాలంటే వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి.